ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 6వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము వెంటనే తలుపులన్నీ తెరుచుకునిను, అందరి బంధకములు ఊడెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఒకనాడు పౌలు శీలల్ని మరి సరసాల్లో ఉంచినప్పుడు మరి ప్రభుని స్తుతిస్తూ దేవుని సందు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు మరి ఆ సరసాలలో ఉన్నటువంటి వారందరి బంధకాలన్నీ ఊడిపోయినట్ట. మరి రోజున మన బంధకాలు అంటే పాపమైనటువంటి బంధకాలు ఊడాలంటే ప్రభువుని స్తుతించాలి. ప్రభు సందు ప్రార్థించినప్పుడు మరి ఆ పాపమైనటువంటి బంధకాలు ఊడినప్పుడు వారు స్వస్థ సిద్ధుడై మరి ఆశీర్వాదకరంగా ఉంటాడు. అనగా ఎప్పుడైతే ఆ బంధకాలు తెగిపోతూ ఉంటాయో వాడి జీవితంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు బయటకు వస్తూ ఉంటాయి. అలాగా నూతనమైనటువంటి జీవితాలు లేక బంధకాలు తెగాలంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి బంధకాలు తెగితే నూతనమైనటువంటి జీవితం, పాత జీవితం అంతా కూడా పోయి నూతనమైనటువంటి జీవితం వస్తుంది. అప్పుడు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడతావు. అంతేకాకుండా మరి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకుని మరి నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే మరి నీ జీవితానికి గొప్ప మలుపు తిరుగుతూ ఉంటుంది. నూతనమైనటువంటి మరి ఆ ప్రారంభం అనేది నీ జీవితంలోకి వస్తుంది. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు మంచి కాపరి నీకు వందనాలు. జీవాధిపతిన తండ్రి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి సరిహద్దుల సైనికులు కూడా మంచి వంతు నింపండి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభా మరి ఆర్మీ బృందం అంతటిని కూడా మంచి వంతు నింపండి. ప్రభా యేసునికి వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా మరి ఆ పాపమైన బంధకాల నుంచి విడుదల చేసి వారి జీవితంలో నూతనమైనటువంటి అనుభవాల్లోకి ముందుకు వెళ్ళి కృప దయచేయండి. నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోమని ప్రార్థించడానికి స్తోత్రాలను. దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభు మరి నన్ను చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరుగులు తినంపండి, జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగే పనికి వెళ్ళే బిడ్డలకు కూడా ప్రభు అయా బలమ శక్తిని, ఆరోగ్యం మీద దయచేయండి. విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ప్రభా మా దేశ పాడి పడినంతని మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి ప్రభా రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారుమనసు లేని వారు మారుమనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. దాన్ని వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భం గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి. తల్లికి స్తోత్రం. ప్రతి సేవకురాని వారి కుటుంబం, బిడ్డం, సంఘం అంతటిని కూడా మీరు ఆశ్రయించి దీవించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొస్తుందని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.